నాకు ఒకటి అర్థం కాదు. సనాతన ధర్మం ఒక లైఫ్ స్టైల్, లేదా మతాలు అని అన్నా కూడా ఎవరిది వాళ్ళది. ఈ మతంలో సబ్బు మతం ఏమిటో అస్సలు అర్థం కావట్లా. రే వీర రాఘవరెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎందుకో ఈ డైలాగ్ చెప్పాలనిపించింది నాకంతే. అరే వైష్ణవ ధర్మం, లేకపోతే శివుణ్ణి పూజిస్తారు కొందరు, రాముని పూజిస్తారు కొందరు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు మరికొందరు, అమ్మవారిని పూజిస్తారు, కృష్ణుడిని పూజిస్తారు, ఏదో ఒకటి పూజిస్తున్నారు కదా. లేదు మా వాళ్ళని తెచ్చి ఇక్కడ పెడతా, నువ్వు ఆ ఫలానా క్షత్రియుల గోత్రం నాకు ఇవ్వు, మా వాళ్ళకి జీతం ఇవ్వు, నేను చెప్పినట్టుగా చెయ్యి, నేను గుడులన్నీ ఆక్రమిస్తా. అప్పుడెప్పుడో ఆ పెద్ద ఆయన ఉండేవాడు హిట్లర్ అని, ఆయన చేసేవాడంట ఇట్లాగా. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాం. కాదు కూడదు కుదరదు అని ఎదిరించే వాళ్ళని మభ్యపెట్టడం, బెదిరించడం, ఒక 20 మంది కలిసి ఒకరిని అటాక్ చేసి వాళ్ళని మాక్ చేసి ఎటు పోతున్నామో, మనలో మనమే ఇట్లా కొట్టుకు చేస్తుంటే మన ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లా.